మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో లయన్ శ్రీధర్ చంద్రకళ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా తలసేమియా వ్యాధి చికిత్స పొందుతున్న వారికి లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్స్, 5,000 రూపాయల నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కారుకూరి చంద్రమౌళి మాట్లాడుతూ లయన్స్ శ్రీధర్ చంద్రకళ దంపతులు పెళ్లి రోజు మహోత్సవాన్ని ఆసుపత్రిలో జరుపుకోవడం సంతోషకరమని, ఈ దంపతుల మాదిరిగానే ఇతరులు కూడా ముందుకు వచ్చి పుట్టినరోజు, వివాహ మహోత్సవాలు చికిత్స పొందుతున్న వ్యాధిగ్రస్తుల మధ్య జరుపుకుంటే ఎంతో సహాయకారిగా ఉంటుందని అన్నారు. ప్రోగ్రాం చైర్పర్సన్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తలసేమియా వ్యాధిగ్రస్తులకు ప్రతి 15 రోజులకొకసారి బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం ఉంటుందని, ప్రభుత్వ ఆసుపత్రిలో మన జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా తలసేమియా వ్యాధి చికిత్స కోసం చేరుతున్నారని, వీరికి ప్రతి 15 రోజులకొకసారి బ్లడ్ అవసరం ఉంటుంది. దీంతో పాటు వారికి పౌష్టికాహారం కూడా ఇవ్వాల్సి ఉంటుందని, దాతలు ముందుకు వచ్చి వేడుకలను ఆసుపత్రిలో జరుపుకుంటే సహాయకారిగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్ కంకనాల భాస్కర్ రెడ్డి, చందూరి మహేందర్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల, లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఈరోజు మన శ్రీధర్ బాబు చంద్రకళ గారి పెళ్లి రోజు సందర్భంగా తలసేమియా వ్యాధి వారికి పండ్లు, అదేవిధంగా మెడిసిన్ ఒక 5,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. వారు ఇటువంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని, దేవుని ఆశీస్సులు ఉండాలని మా లయన్స్ క్లబ్ తరఫున మేము కోరుకుంటున్నాం. మా సభ్యులు వాస్తవానికి ఏంటంటే ఈ తలసేమియా వ్యాధులు ఇక్కడోలే కాదు, కరీంనగర్ జిల్లా వాళ్ళు కూడా ఆ ఏరియాలో వైద్య సౌకర్యం లేవు కాబట్టి మంచిర్యాలకే వస్తారు. చిన్న పిల్లలు వారు అంటే వాస్తవం అటువంటి వ్యాధి ఎవరికి పగవాడు కూడా ఎవరికి రాకూడదు. ఆ దేవుడు వారికి ఇచ్చినందుకు వారు ఏంటంటే మన వంతు మన సహకారం చేయాలని మా లయన్స్ క్లబ్ తరఫున బర్త్డే కానీ పెళ్లి రోజు సందర్భంగా ఈ కార్యక్రమాలు ఈ తలసేమియా వ్యాధులకు నిర్వహించడం జరుగుతుంది. వారు ఎవరైనా వాస్తవానికి మీరు చూడండి, అంటే 6 సంవత్సరాలు, 7 సంవత్సరాల పిల్లలు, 8 సంవత్సరాల పిల్లలు వారు జీవితాంతం ఇదే విధంగా ఉంటుంది. అంటే రక్తం కూడా వారికి ట్రాన్స్లేషన్ చేయాలి, మెడిసిన్ అందాలి. వారికి చాలా అంటే వారి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో మేము ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇటువంటి వారు ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు వీరికి అంటే ఇప్పుడు అనాథాశ్రమంలో కానీ ఎక్కడో చేస్తున్నారు. ఈ మన తలసేమియా వ్యాధుల వారికి చేస్తే వారు ఇంకా ఊరటం ఇస్తాయి, తల్లిదండ్రులకు ఒక మనోభయ ధైర్యం ఉంటుంది. ఎందుకంటే ఇది వీరు ఉన్నారని స్వచ్ఛంద సంస్థలే అని వారు ఇటువంటి కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థల వారు ఈ తలసేమియా వ్యాధిలో జరుపుకుంటే వారికి ఒక ఇది ఉంటుందని మా లయన్స్ క్లబ్ తరఫున ఈరోజు నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ మా లయన్స్ క్లబ్ తరఫున శ్రీధర్ బాబు గారికి, చంద్రకళ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చేస్తున్నాం. లయన్స్ క్లబ్ మంచిర్యాల సీనియర్ లైన్ మెంబర్ లైన్ శ్రీధర్ బాబు గారు, వారు లైన్ లేడీ చంద్రకళ గార్ల వివాహ మహోత్సవం సందర్భంగా మా అభ్యర్థన మేరకు వారు మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ లో ఏదైతే తలసేమియా అండ్ సికిల్ సెల్ పేషెంట్స్ కు నిర్వహిస్తున్నటువంటి బ్లడ్ ట్రాన్స్మిషన్ సెంటర్ కి ఆహ్వానించడం జరిగింది. వారి యొక్క వివాహ మహోత్సవం సందర్భంగా తలసేమియా అండ్ సికిల్ సెల్ పేషెంట్స్ కి బ్రెడ్ పండ్లతో పాటుగా వారికి రెగ్యులర్ గా మేము రెడ్ క్రాస్ తరఫున అందించేటువంటి మందులకు సహాయార్థం విరాళాన్ని 5,000 రూపాయలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మేము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున హృదయపూర్వకంగా వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ సందర్భంగా ప్రజలకు మరియు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు ఇలాంటి సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా జన్మదినోత్సవాలు అనుకోనియండి, వివాహ మహోత్సవాలు అనుకోనియండి, మరి ఇలాంటి అకేషన్స్ ని ఈ ఆశ్రమాలలో అనుకోండి, అలాగే మా బ్లడ్ ట్రాన్స్మిషన్ సెంటర్లో నిర్వహించి మీ వంతు సహాయ సహకారాన్ని అందించవలసిందిగా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. మీరు వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా ఇక్కడ పేద ప్రజలకు, పేద పిల్లలకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మేము స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా మరొకసారి లయన్ శ్రీధర్ బాబు గారికి, లయన్ లేడీ చంద్రకళ గారికి మరొకసారి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి వివాహ మహోత్సవాలను నిండా నూరేళ్లు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా 32వ సంవత్సరం సందర్భంగా మన తలసేమియా వ్యాధి రెడ్ క్రాస్ అసోసియేషన్ వారు మాకు ఈ తలసేమియా వ్యాధి కోసము సహాయం మీ డొనేషన్ ఇవ్వడం అని అడిగారు. కానీ ఇక్కడికి వచ్చినాక ఏంటంటే చిన్న చిన్న పిల్లలు ప్రతి 15 రోజులకు ఒకసారి బ్లడ్ చేంజ్ చేయాలంటే మాకు మనసు ద్రవించింది. ఇట్లా మన మంచిర్యాలలో కూడా ఇంకెవరైనా స్వచ్ఛందంగా
బర్త్డేలు చేసుకున్నా ఏం చేసినా కూడా వీళ్ళకు చిన్న పిల్లలకి డొనేషన్ మెడిసిన్ కోసము, తర్వాత పండ్ల కోసము, వాళ్ళకు పూర్తిగా మెడిసిన్ బ్లడ్ మన 15 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కియాలి. వీళ్ళకు ఎక్కియకపోతే వాళ్ళకు బ్లడ్ సెల్స్ అన్ని చనిపోతుంటాయి. కొత్త బ్లడ్ ఎక్కించుకుంటూనే పోవాలి. వాళ్ళ కండిషన్ బట్టి 15 రోజుల, నెల రోజుల అని వీళ్ళు చెప్తారు వీళ్ళు ఇక్కడ. కాబట్టి మెడిసిన్స్ ఇస్తారు. మళ్ళీ బ్లడ్ కూడా కంపల్సరీ ఎక్కియాలి. కాబట్టి దీనికి ఆర్థిక సహాయంగా మన మంచిర్యాల ప్రజలు మరియు చుట్టుపక్కల ప్రజలు కూడా ఏదైనా స్వచ్ఛందంగా సహాయ సహకారాలు దీనికి అందిస్తే ఇది మన మంచిర్యాలకు మనకు కూడా కొద్దిగా మనకు మనస్తృప్తిగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి సహాయము అందరూ చేయాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.